హాయ్ అందరికీ, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఇలా ముచ్చటేందంటే ఫస్ట్ అందరికీ హ్యాపీ ఉగాది. సో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా ఇంట్లో ఉగాది ఫెస్టివల్ ఎలా జరుపుకుంటామో చూడండి. ఫస్ట్ పొద్దున వచ్చేసి మేము పూజ అంతా చేసేసుకున్నాము. దాని తర్వాత నేను దేవుడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో మీరు ఎలా చేస్తారు ఉగాది భక్షాలు అండ్ ఇంకా ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. సో నేను ఇక్కడ వచ్చేసి భక్షాలు చేయడానికి బెల్లం అనేది మొత్తం తురుముతున్నాను. అండ్ దాని తర్వాత శనగపప్పు బాయిల్ చేసుకొని చల్లారబెట్టుకున్నాను. సో దాంట్లోకి నేను బెల్లం అనేది మంచిగా మిక్స్ చేసేసుకొని అది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగానే మిక్సీ పట్టుకోవాలి. సో దాని తర్వాత బేషన్లోకి తీసుకొని మంచిగా మిక్స్ చేసి ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి నీట్గా. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కకు అనేది పెట్టేసేయాలి. సో ఈ విధంగా కలిపిన తర్వాత గాలికి కొంచెం చల్లారిన తర్వాత మనం చపాతీ పిండి ముందుగానే కలిపేసుకొని నానబెట్టుకోవాలి. సో ఈ చపాతీ పిండిని చేసే ముందు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని వేరే గిన్నెలోకి నెయ్యి అనేది చేసుకోవాలి. సో భక్షాలు చేసేటప్పుడు మేమైతే నెయ్యి వాడతాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో చపాతీ పిండి రౌండ్ ముద్దలు చేసుకొని చేత్తోని ఇలా వెడల్పుగా చేసుకొని దాంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న భక్షాల్లోకి కావాల్సిన మిక్చర్ అనేది ఇందులో స్టఫ్ చేసేసుకోవాలి. సో ఇలా మంచిగా నేను చూపిస్తున్నట్టుగా లోపల పెట్టేసి ఇట్లా ముద్దలాగా చేసుకొని ఆయిల్ అనేది మధ్యలో యూజ్ చేసుకుంటూ దీన్ని చేతులతోని మాత్రమే మనం ఒత్తుకోవాలి. సో మేమైతే ఇట్లా చేస్తాము. కొంతమంది అయితే లైక్ ఇట్లా కవర్లో పెట్టేసి మళ్ళీ దీని నుంచి కవర్ వేసేసి మనం కోలా ఉంటుంది కదా, కోలతోని ఇలా మనం చపాతీ చేసినట్టు చేస్తారు. కానీ నేను మాత్రం ఇట్లనే చేస్తాను. చాలా తొందరగా వచ్చేస్తుంది అండ్ మంచిగా సాఫ్ట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ చపాతీ పిండిని మంచిగా కలిపి నానబెట్టుకోవాలి. అండ్ మనం చేసుకునే శనగపిండి బెల్లం అనేది మంచిగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం బాయిల్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇట్లా పాన్ వేడైనాక నెయ్యి పోసుకొని మంచిగా నెయ్యి కూడా వేడైన తర్వాత మనం చేసుకున్న ఈ భక్షాలు ఉంటాయి కదా, సో దాన్ని వేసేసి సిమ్లో పెట్టేసుకొని మంచిగా కాలనివ్వాలి. సో 2 సైడ్స్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యితో మాత్రమే చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది. మీరు కూడా ఇట్లనే ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేయకపోతే నేను చూపించినట్టు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో మాత్రం చాలా సందడిగా ఉంది. పిల్లలు కానీ మేము కానీ అందరం చాలా హ్యాపీగా మంచిగా పండగ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అత్తమ్మ దగ్గరికి వచ్చాము కదా, సో ఇక్కడ వచ్చేసి మేమిద్దరం కలిసి భక్షాలు అనేవి చేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ నాకు ఫస్ట్లో ఏ పని వచ్చేది కాదు. మా అత్తమ్మని ప్రతి ఒక్క పని నేర్పించారు. సో అందుకని చెప్పేసి తన హెల్ప్ తీసుకొని మాత్రమే ఇలాంటి పనులు చేస్తాను వంట దగ్గర. సో ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి భక్షాలు అనేవి ఫాస్ట్గా చేసేసాను. ఈ ఇయర్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి చాలా స్లోగా చేసేదాన్ని. సో చేస్తూ ఉంటే పని అనేది చేయి తిరుగుతుంది కదా. సో ఆ విధంగానే భక్షాలు అనేవి ఈసారి చాలా ఫాస్ట్గా చేసేసాను. అండ్ మీరు కూడా ఏమైనా కమెంట్ చేయాలనుకుంటే చేయండి. ఏమైనా నేను తప్పుగా లైక్ ఏమైనా భక్షాలు చేస్తున్నానేమో అని. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను చెక్ చేసుకొని రిపీట్ చేయకుండా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏంటి పండగ విశేషాలు ఎట్లా అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలా రెడీ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దేవుడికి నైవేద్యం ఎక్కించాలి కాబట్టి పొద్దున్నే నేను పూజ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను పీట పెట్టేసాను అనమాట. ఎందుకంటే మేము ఉగాది పచ్చడి చేసేటప్పుడు గిన్నెలో చేస్తాము. సో అది స్పెషల్గా దేవుడి కోసం సపరేట్ ఒక బౌల్ అనేది ఉంటుంది. ఆ బౌల్ ఫస్ట్ పీట పెట్టుకొని బొట్టు పెట్టుకొని పీటకి, తర్వాత గిన్నె పెట్టుకొని గిన్నెకి ఒకటి కంకణం అనేది కట్టుకుంటాము. అండ్ తర్వాత ఈ గిన్నెకి చుట్టూతో బొట్లు అనేది పెట్టుకుంటాం అనమాట. సో ఎందుకంటే మనం కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తాం కదా, కొత్త గిన్నెలో మాత్రమే ఈ ఉగాది పచ్చడి అనేది రెడీ చేసుకుంటాం మేము. సో అందుకే గిన్నెకి కూడా మంచిగా బొట్టు పెట్టేసుకొని 5 అన్ని వైపుల్లో పెట్టుకొని దేవుడి దగ్గర పెడతాం. సో పెట్టిన తర్వాత ముందుగానే కొత్త చింతపండు తీసుకొని నానబెట్టుకొని అది రసం తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ కొత్త గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ అనేది ఈ ఉగాది పచ్చడిలోకి నేను కలిపేసాను అనమాట. సో అన్నీ కలిపేసి దేవుడికి మంచిగా నైవేద్యం సమర్పించడానికి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. సో భక్షాలు రెడీ చేశాను కదా, దేవుడికి నైవేద్యం ఎక్కించేసాను, దీపం పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు కంకణాలు కడుతున్నాను అనమాట. సో మేము పూజ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరం కంకణం అనేది కట్టుకుంటాము దేవుడి దగ్గర కట్టిన తర్వాత. సో మేము అందరం కంకణాలు కట్టుకున్నాము. సో చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి. అండ్ డైలీ ఉండే రొటీన్ డైలీ ఉంటానే
పని ఉంటుంది, కష్టం లేనిది మనిషి జీవితమే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క రోజు అది మన కోసమే, ఏది జరిగినా మన మంచి కోసమే అని ఫీల్ అవ్వాలి. సో అండ్ అలా అనుకుంటేనే మనము ఈ భూమి మీద ఉండగలుగుతాము, లేకపోతే మనం ఈ లైఫ్ని లీడ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. సో ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి సెకండ్స్ అన్నీ మంచిగా గడవాలని ఈ కొత్త సంవత్సరం రోజున దేవుడికి మంచిగా దండం పెట్టుకొని డేని స్టార్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మేము దేవుడికి నైవేద్యం ఎక్కిచ్చేసాము అండ్ కొబ్బరికాయ కొట్టాము అండ్ ఇక్కడ హారతి ఇచ్చేసాము. సో ఈ విధంగా మేము చేసుకున్నాము. దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం స్వీకరించాలి. సో నేను ఫస్ట్ అందరికీ సర్వ్ చేసేసాను ఉగాది పచ్చడి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే కొత్త సంవత్సరం ఫ్యామిలీతో ఎందుకంటే ఈ రోజుల్లో అందరం కలిసి పండగ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. ఎవరు డైలీ బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు. జాబ్స్ అని, వర్క్ అని, బిజినెస్లు అని ఏదో ఒక రీజన్ తోటి అందరం కలుసుకోలేకపోతున్నాం. సో ఇలా వీకెండ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతోని గ్యాదర్ అయ్యి పండగ చేసుకోవడంలో వచ్చే ఆనందమే వేరుంటుంది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ ఉగాది పండగ రావడం, ఫ్యామిలీతోని గ్యాదర్ అయ్యి పండగ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.